బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూష వ్లాగ్స్. మేము మీ స్పోర్ట్స్ సిస్టర్స్. ఈరోజు మా మమ్మీ చేపల పులుసు చేయబోతుంది అనమాట. లెట్స్ సీ. ఇదేమో చేపల ఫ్రైకి మ్యాగ్నెట్ పెట్టుకుంది, ఇది చేపల పులుసుకి మ్యాగ్నెట్ పెట్టుకుంది, ఇదేమో చింతపండు నానపెట్టుకుంది. ముందు మనకి చేపల పులుసులో కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్టు, కారం, పసుపు, ఉల్లిపాయ పేస్టు, ఉప్పు. సరే, మనం ఇప్పుడు మేకింగ్ చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంది. చేపల పులుసుకి ఈ గోల్డెన్ కలర్లో వచ్చినట్టు వేపుకోవాలి. తర్వాత పసుపు, ఇంకేంటమ్మా, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్, అలానే ఉల్లిపాయ పేస్ట్ అవి వేసుకుంది మా మమ్మీ. ఇంకోండి ఉల్లిపాయ పేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనూష వ్లాగ్స్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు సండే కట్ ఫ్రెండ్స్. కర్రీ ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు అండి. ప్రేయర్ టైం అవుతుందని పొద్దున్నే వండుతున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు మా పిల్లలు చెప్పారు కదండి, ఇప్పుడే వీడియో పెట్టాను. మరి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మా మమ్మీ చింతపండు మ్యాగ్నేట్ పెట్టుకుంది మా మమ్మీ, అది నానాలి. ఇప్పుడు మా మమ్మీ కారం వేసింది. ఇవ్వండి. ఓకే, మేకింగ్ చూసేద్దాం పదండి. మమ్మీ చేపలు వేస్తుంది, ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ముందు చూపించిన మసాలాలన్నీ బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఆ పులుసు కొద్దిగా మరుగుతూ ఉండగా మనం మ్యాగ్జిన్ చేసుకున్న చేపలు ఇందులో వేసుకోవాలండి. అందరూ చాలా రకాలుగా చేసుకుంటారండి. ఇది మేము చేసుకునే విధానంలో చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి వీటిని స్లోగా కలుపుకోవాలండి. ఇప్పుడే పెట్టాలండి స్పూన్. అది మళ్ళీ మధ్యలో ఉడికేటప్పుడు ఏం పెట్టకూడదండి, చితికిపోతాయండి చేపలు. మళ్ళీ లాస్ట్లో మనం గరం మసాలా వేసుకుందాం. మీకు కావాల్సిన పులుసు అది చింతపండు పిండుకోండి, రసం వేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలు ఇందాక కన్ఫ్యూజ్ అయిపోయారు ఫ్రెండ్స్ అన్నీ చెప్పడానికి. తలకాయ, మా తలకాయ నానక కదా, భలే వచ్చింది కలర్. మనం కొద్దిగా చాలా మంది కలర్ కారం వాడతారు, మనం వాడం కదమ్మా. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ చూసుకుందాం, సరిపోతే ఇంకా అలా ఉడకనిద్దాం ఒక 10 నిమిషాలు, అంతకు మించి ఎక్కువ వద్దు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రెండ్స్ బాగా ఉడికితే చేప ఉడికిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మరుగుతుంది చేపల పులుసు. ఇది మా పొగలు ఉడుకుతుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. స్మెల్ భలే వస్తుంది.
మొత్తం పగలతో కమ్ముకుపోయింది. కొంచెం కొత్తిమీర మరమ్మ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఇంకా ఫిష్ పులుసు, ఫిష్ కర్రీ అన్నమాట. ఎవరు వ్యూవర్స్ మాత్రం ఎక్కువ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. పైకి ఫోన్ని సరిగ్గా పెట్టు, కూరలో పడేస్తాము, బాగా అనిపించింది. ఇప్పుడు లాస్ట్లో ఇంట్లో చేసుకున్నానండి నేను గరం మసాలా. మమ్మీ అన్నీ హోమ్ మేడ్ చేసింది, ఒక్కటి కూడా బయట తానివ్వదు. మళ్ళీ గిర్రా తిప్పుతుంది. ఎలాగైందమ్మా? అబ్బా 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 ఒక తాత అంటాడు యూట్యూబ్లో, అబ్బా 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 అంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇందాక చేపల పులుసు అయిపోయాం కాబట్టి ఇప్పుడు మా మమ్మీ ఫిష్ ఫ్రై చేస్తుంది. ఇంకోండి మన ఆమె అక్కడ పడుతున్నా భయపడుతుంది. ఆయిల్ కొద్దిగా వేసుకుంటానండి సరిపడా, మళ్ళీ అది డీప్ ఫ్రై అయిపోయాక ఆయిల్ వాడకూడదు కదండి. ఆల్రెడీ నిన్న మిక్చర్ చేశానండి, అందులోని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము ఆయిల్ అంతగా ఎక్కువ తినము, అలానే ఉప్పు కూడా తినము. మ్యాగ్నేట్ చేసింది అమ్మ. ఏమేమి వేస్తాం ఇందులో మ్యాగ్నేట్ చేయడానికి? ఉప్పు, కారం, అల్లం పేస్ట్, నిమ్మకాయ, మధ్యలో ఆపేసిద్ది ఫ్రెండ్స్. ఇందులో కావాల్సినవి ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం పేస్ట్, 2 చుక్కలు నిమ్మకాయ పిండుకొని ఫ్రెండ్స్ ఒక పావు గంట 10 నిమిషాలు నానబెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. తర్వాత ఏం పని తినేయడమే. Please subscribe and support you our YouTube channel, friends. లాగా దీని మీద వాంగడగా చేసుకోవాలి. ఇప్పుడే ఫిష్ పులుసు, చేపల పులుసు ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. 4 pieces. 1 2 3 4 5 pieces. నాకు వచ్చి మా అమ్మ అంతా చేసిద్దిలే. నాకు ఒకటి, మా అమ్మకు ఒకటి, మా అక్కకు ఒకటి, మా నాన్నకి 2, పెద్దోడు కాబట్టి 2. అలా అని చెప్పి మా అమ్మాయిగా తినేస్తారు ఫ్రెండ్స్. అన్నీ అబద్ధాలు మా నాన్నే తింటారు. మేము ఇంకా టిఫిన్ తినలేదు ఫ్రెండ్స్. మా మమ్మీ చేపల పులుసు, చేపల ఫ్రై అన్నీ చేసిన తర్వాత టిఫిన్ వేస్తానండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అంటేనే నచ్చదు, అట్టు అయితే తింటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.